నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్। ఆడదాం ఆంధ్రాలో ఉన్నాం సార్, ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో। హలో కొడిగిటిగా, హలో దగ్గర నేను లాంగ్ వచ్చిన నువ్వు దగ్గర ఉండాలా। చేస్తాము ఆ తర్వాత ఉన్నాము అయిపోతే ఆశల ఆ బాబా అటు కూర్చుండాలా, నా లాగిలో ఉంటే నేను చేసి కూర్చుండాలా అనేది ఆ బాబా। నాకు ఫుల్ సైడ్కి వచ్చి సార్ గుడ్ బాల్, గుడ్ షాట్ పాయింట్ నమస్తే సార్। सर्विसिंग सर एक पॉइंट सेकंड सर्विस सही है। अबे पॉइंट ये सर सेकंड है तो मिड है इधर राइट साइड में సెకండ్ హ్యాండ్ ఎవరికి రెండు నువ్వు ఎగురుతున్నా మీది 11 ఉంది, వాళ్ళది 14 ఉంది। 11-14 इसको रोड पास सर अच्छी बात है वैसे तो चार 5 दिन होया पड़ेगा, 5 दिन సార్ కూడా బాగా ఆడతాను अच्छी बात है सर। 7:30 इसके यहाँ से आड़दाम है, ये कभी
పూర్తిగా నిజాయితీగా రండి సార్ సారు రెడీగా ఉన్నారంటే సార్ స్టార్ట్ చేస్తాను మన పిల్లలు అలాగే एक पॉइंट सेकंड हैंड అవతల బా ఇష్యూ పూజ అవతల బా చూడండి ఇట్లా ఇష్యూ సెకండ్ హ్యాండ్ సార్ సార్ లే 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 రీసర్ 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 నువ్వే చేసింది నువ్వే చేయకు మళ్ళా आप लोग नाम चाहिए इतने सर बी टीम बी टीम बी टीम बी टीम हां पिलोट బాగున్నాడు हां सर ए टीम ए टीम हां सही ओवर इश्यू తీసుకో ఇష్యూ నా 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 దిరానా ముందే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఆహ్లాదంగా జీవితాన్ని గడపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 26వ తారీఖు నుంచి మనకు సచివాలయం లెవెల్లో మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఇందులో ముఖ్యంగా 5 గేమ్లు ఆడుతున్నారు. అందులో క్రికెట్, క్రికెట్, బాల్ బ్యాడ్మింటను, వాలీబాలు, కబడ్డీ, ఖోఖో ఈ 5 గేమ్లలో కూడా పార్టిసిపేషన్స్ ఉన్నాయి. మన కదిరి మున్సిపాలిటీలో మొత్తం 164 గేమ్స్ జరుగుతున్నాయి. ఆ గ్రౌండ్లో కొట్టాగులాలో కానీ అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్లో మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ జరుగుతుంది. ఇక్కడ మిగతా మ్యాచ్లన్నీ బాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రజలందరూ కూడా ఇంకా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందనేది. కానీ ఇప్పుడు గతంలో ఎంతో మంది వ్యక్తులు పూల శ్రీనివాసరెడ్డి అయితేనేమి, పవన్ కుమార్ రెడ్డి అయితేనేమి, ఇలా మన దీంట్లో వెళ్తుంటే మన ఇస్మాయిల్ అయితేనేమి, సారు కళ్యాణ్ అయితేనేమి, ఇంకా చాలా మంది మనకు వేవుల చాలా మంది బత్తల హరిప్రసాద్ బీసీ సంఘం నుంచి బత్తల హరిప్రసాద్ చాలా మంది వ్యక్తులు ఆశిస్తారు. ఆశించినప్పుడు కనీసం ఆ 6 మందిలో 7 మందిని కానీ కూర్చోబెట్టుకొని మీ ఫస్ట్ ప్రయారిటీ మీ సెకండ్ ప్రయారిటీ లేకపోతే మీ ఎంపీపీలకు జడ్పీటీసీలకు సంబంధించి సర్పంచులకు ఎంపీటీసీలకు అడగండి. కనీసం అసలు కలిసేదానికే ప్రయోజనం లేకుండా ఎమ్మెల్యేలనే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కలవలేకుండా కింద ఉండే నాయకత్వంతో పనిచేస్తా ఉంది. ఈ రోజు మేము ఎందుకు 13 ఏళ్ళు ఫస్ట్ రాజశేఖర రెడ్డి సార్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన చనిపోయినాక 2009 ఎలక్షన్లు జరిగిన తర్వాత చనిపోయిన 6 నెలల తర్వాత చనిపోతే ఆ రోజు నుంచి మా ఇంట్లో డబ్బులు పెట్టి బయట పనిచేస్తున్నాం. కార్యకర్తలు చాలా మనోవేదంలో ఉన్నారు. నేను ఆ రోజు నుంచి చూస్తాను 13 ఏళ్ల నుంచి కానీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తారు. ఈ రోజు కానీ సంక్షేమ పదాలు కానీ ఇంకోటి ప్రతి ఒక్కటి ప్రజలకు అందుకనే ఉద్దేశంతో ఆ సందర్భంతో మేము బతుకుతున్నాం. ఈరోజు సర్పంచ్గా ఒక సందర్భం అవసరం లేదు, ఎంపీటీసీలో ఒక సందర్భం అవసరం లేదు, ఎవరితో ఏ సందర్భం అవసరం లేదు. వాళ్ళని చేస్తున్నాం. కానీ మేమేమంటే మా జనాలను మంచి చేస్తామనే ఉద్దేశంతో గమనం లక్షలు వెచ్చించి అన్ని 13 ఏళ్ళ పరిపాలన ఈ బుద్ధుడిగా నేను మా రాజ్యం. కానీ టికెట్ విషయంలో నిజం నిలబడగానేది మీరు గమనించి ఇవ్వండి. టికెట్ మేమేం కావట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నిన్న ఈ రోజు అదేం చేస్తారని చెప్పిన వెంటనే మా కార్యకర్తలకు చిన్న పిలుపు కానీ ఏ పెద్ద పిలుపు కానీ కాదు. ఇది 7 వేలలో మరణించినారు. రేపు ఇదే పునరావృతం అయితే లక్షల్లోనే మా వాళ్ళు వస్తారు. దినాంకానికి అదేవిధంగా 6 మండలాల నుంచి వచ్చినటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు మీ సేవలు అయితే బాగున్నాయి. నియోజకవర్గంలో మీరు బాగా పనిచేశారు. కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా కదిరి నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయిస్తారని చెప్పారు. కానీ పేరు మాత్రం ఆయన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఎమ్మెల్యే గారికి. మరి మైనార్టీలకు ఇస్తున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారికి గత ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా విశేషంగా కృషి చేయడం వల్ల దాదాపు 30,000 మెజార్టీ కూడా వచ్చింది. ఎమ్మెల్యే గారు మైనార్టీకి ఇవ్వడం ఆయన వ్యతిరేకించడం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మైనార్టీలు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. నాతో పాటు పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మైనార్టీలు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా. నేను మీ అందరికీ, పార్టీ శ్రేణులందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవరు కూడా గొప్ప విషయాలకు, ఉద్యోగాలకు వెళ్ళొద్దండి. మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన పెద్దలు మంత్రివర్యులు కోఆర్డినేటర్ గారు, వెంకటరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనమందరం కూడా ఆశిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం కార్యకర్తల మీటింగ్ అని చెప్పని సిద్ధారెడ్డి గారితో ఏ సంబంధం లేకుండా సిద్ధారెడ్డి సార్ గారు ఈ మీటింగ్ పెట్టబడి కలిగి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వాలా, సిద్ధారెడ్డి సార్ గారికి ఇవ్వని పక్షంలో ఎవరికైనా ఇక్కడ కదిరి నియోజకవర్గంలో స్థానికంగా సేవ చేసినందుకు పార్టీకి సేవ చేయాలను. ఎవరు టికెట్ ఇచ్చినా మేము సౌకర్యంగా చేస్తాము. ఎవరు టికెట్ ఏకంగా స్థానికంగా కానీ వేరే వాళ్ళ నుంచి ఈరోజు చెప్పైతే మేము ఎవరు అక్కడ ఓటేసే రాము, లేదంటే ఏ నుంచి పెట్టము. మేము యాక్షన్ చేయమనే పద్ధతితోనే మనం మాట్లాడి ప్రతిజ్ఞ నెరవేర్చి వేయడానికి ఇక్కడ మైనార్టీలకు వికటించే డబ్బు లేదు ఎవరు అంటే నా వందల 10 లక్షల రూపాయలు నేను నిర్వహించి సైన్యం మీరంతా ఇక్కడ ఉండేది సోల్జర్స్. మేము ఒకటే చెప్తున్నాము, అంత అవసరం పడితే మనకు మూడిగా ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మనకు మూడిగా రాజీనామాలు చేసి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మన సిద్ధారెడ్డి సార్ సీట్ ఇవ్వాల. అట్లా లేని పక్షంలో మైనార్టీగా అంటే సిద్ధారెడ్డి సార్ కూర్చోబెట్టి మీరు అడగండి, మైనార్టీలో సీటు ఎవరికి ఇస్తే బాగుంటుందని అడిగి ఇవ్వాల. కానీ ఇంతవరకు పార్టీలో కండువాలు వేసుకుని వానికి, పార్టీలో వాడు కండువా వేసుకుని ఉంటే వానికి సీట్ ఇవ్వండి. కండువా కూడా వేసుకుని వానికి వచ్చి సీట్ ఇస్తామంటే ఇలా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఎంత వైఎస్ఆర్సీపీ సోదరుడు, మీరు ఎట్లా గెలుచుకోవాలో ఎట్లా చేయాలని మాకు తెలుసు బాగా. కానీ ఇక్కడ నాయకులలో ఎలక్షన్ బూత్లలో ఏదైనా గెలాడి జరిగి ఏదైనా వాళ్ళు రెక్కింగ్ చేసుకుని పోయినా కూడా ఏదైనా జరిగిన వాళ్ళకి ఏమైనా జరిగిందో పక్కన జరుగుకునే వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు సిద్ధారెడ్డి సార్ నాయకత్వంలో ఉండేవాళ్ళు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడన్నా ఏ ఇంట్లో గానీ ఒక ఆడబిడ్డ కంటనీరు పెట్టిందంటే ఆ ఇల్లు సర్వనాశనం. ఏదన్నా పార్టీలో కార్యకర్త కంటనీరు పెట్టినారన్నా పార్టీలో సర్వనాశనం. అదేవిధంగా చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సైనికులందరూ కుమ్మరాళ్ళ మాదిరిగా మనము చెరువు నుండి మన్ను తెస్తాము, తొక్కుతాము, గుడ్డ చేసేది చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న అందరికీ విన్నవించండి. నేను ఒకటే మా అందరికీ తండ్రి లాంటి నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారు ప్రతి ఒక్కరూ మీ వెంటనే ఉన్నామని చెప్పేసి ఆయన నైతిస్కారం చెప్పేదాని కోసము ఇక్కడి నుండి ర్యాలీగా సారింటి దగ్గర పోదామని చెప్పేసి మరొక 10 సంవత్సరాల క్రితమే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న సిద్ధారెడ్డి 2014లో మైనారిటీ అభ్యర్థిని గెలిపించారు.
తర్వాత సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దండి. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కూడా దాన్ని మనందరం కూడా శిరసావహించాల్సిందే. వారు చూపిన బాటలో మనందరం కూడా నడవాల్సిందే. దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దని మనవి చేస్తూ ఉన్నా. పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా దానికి కట్టుబడి ఉండాలా. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టని కోట. వరుసగా 2 సార్లు గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం కదిరి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో. 3వసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉండే ఒకే ఒక కాన్స్టిట్యుయెన్సీ కదిరి నియోజకవర్గం. మరి ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ఎవరూ కూడా ఆవేశపడద్దండి. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పార్టీ కోసమే, మన కోసమే, మనందరం బాగుండాలనే నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా మన మధ్యలో ఇబ్బందులు ఉంటే పెద్దలున్నారు, పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడి వాటన్నిటిని కూడా పరిష్కరించుకుందాం. దయచేసి అంతవరకు కూడా ఎవ్వరూ ఎటువంటి ఆవేశపడే కార్యక్రమాలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడుద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వసారి కదిరి నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి మనందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ కూడా చేతులెత్తి సవినయంగా నమస్కరించి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. గుంజువారిపల్లి హరిజనవాడ గుంజువారిపల్లిలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సుధాకర్ గారు సచివాలయ కన్వీనర్గా చేసేవాళ్ళు. ఆయన ఆధ్వర్యంలో ఇతరత్ర ఆయనకు సంబంధించినటువంటి ఇంకా ఒక 20 మంది దాకా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీనికి చొరవ తీసుకున్నటువంటి పెద్దలు విగ్రహన్న గారికి కావచ్చు, అదే రకంగా సోదరులు నాగేంద్ర ప్రసాద్ జనరల్ సెక్రటరీ కావచ్చు, కన్వీనర్ రెడ్డిశేఖర్ గారికి కావచ్చు, ఇతరత్ర మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఏ నమ్మకంతో అయితే వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ
అదే రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాత్రింబవళ్ళు పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా వాళ్ళ కర్తవ్యం నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాను. ఏ ఆలోచనతో మీరు ముందుకు వచ్చున్నారో, ఏదైతే మీరు కోల్పోయి రాజకీయంగా ఈరోజు ఆలోచనలో పడుతున్నారో ఆ కోల్పోయినటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ నాయకత్వానికి కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తాము. అదేవిధంగా గ్రామాభివృద్ధికి కూడా తోడ్పడతామని చెప్పేసి వారి నాయకత్వం గౌరవంగా ఉండే రకంగా కూడా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా సుధాకర్ గారికి ఆయన వచ్చినటువంటి ఇతరత్ర నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వాళ్ళు పార్టీలో వస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తాను. భవిష్యత్తులో వచ్చే 100 రోజులు కూడా ఎన్నికలు అనేది 100 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ 100 రోజులు కూడా పార్టీ బలోపేతానికి సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి పనిచేయాలని చెప్పేసి కోరుతాను. ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసినటువంటి ఆర్థిక బకాయిలపైన మరి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి హాజరైనటువంటి యూటీఎఫ్ కదిరి 10 మండలాల యూటీఎఫ్ శ్రేణులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ప్రభుత్వం టీఆర్సీ బకాయిలనైతేనేమి, మరి డిఏ బకాయిలనైతేనేమి, పిఎఫ్, ఏపీజీఎల్ఐసి లోన్లకు సంబంధించి అయితేనేమి అన్ని రకాల బకాయిలు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రభుత్వము చెల్లించవలసి ఉన్నది. గత సెప్టెంబర్లో ప్రభుత్వం కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ లోపల మీ బకాయిలన్నీ మీకు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది, ఇంతవరకు కూడా ప్రభుత్వ హామీని విస్మరించి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పిఆర్సీలో దాదాపుగా ప్రతి ఉద్యోగికి పిఆర్సీ, డిఆర్ఈఎస్ లాంటి బకాయిలు 2 నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగికి ప్రభుత్వము చెల్లించాలి. కానీ ఇంతవరకు మరి ఆ బకాయిల ఊసే లేదు. బకాయిలు చెల్లిస్తామని చెప్పి చాలాసార్లు మంత్రిమండలి సమావేశాల్లో కానీ మరి వివిధ సమావేశాల్లో హామీ ఇచ్చింది. తమ హామీ మేరకు ఎటువంటి ఒక చిల్లి కవర్ రూపాయి కూడా చెల్లించకుండా పైపెచ్చు ప్రతి నెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు 1వ తారీఖు జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు కల్పించింది ఈ ప్రభుత్వం. షేమ్ షేమ్ ప్రభుత్వం, షేమ్ షేమ్ ప్రభుత్వం మొండి వైఖరిగా మరి ప్రతి నెల 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు చెల్లించకుండా మరి ఉపాధ్యాయులను ముఖ్యంగా వేధిస్తోంది. నాడు అధికారంలోకి రాక ముందు పాదయాత్రలో చెప్పిన హామీలు ఏమైనాయి? మరి ముఖ్యంగా సిపిఎస్ మిత్రులకు సిపిఎస్ రద్దు చేస్తా ఒక వారంలో, అదేం పెద్ద పనిలే అన్నా, ఇచ్చేస్తానన్నా ఒక వారంలో రద్దు చేస్తానన్నా, మీరు అడగద్దండి అన్నా అని చెప్పి మరి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మరి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డిఏలు సకాలంలో ఇస్తాను, మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు ఇవ్వకపోతే మరి అవినీతికి పాల్పడరా అని చెప్పి మరి ఆనాటి పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సకాలంలో పిఆర్సీ ఇస్తామని చెప్పి చాలా సార్లు
మరి పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నీ కూడా తొందరలో తొక్కి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరి అందరూ కూడా రోడ్ల పాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇంతటి దారుణాతిదారుణమైన పరిస్థితుల్లో నేడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, మరి అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, మరి ఆశా వర్కర్లు సమ్మెలో ఉన్నారు, తన మానస పుత్రికైన వాలంటీర్లు కూడా మరి నేడు సమ్మెలో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఏ ఉద్యోగికి న్యాయం చేస్తుందో మరి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్ గా ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోంది. ప్రజలకైతే బటన్లు నొక్కుతున్నారు, ఉద్యోగులకు కావాల్సిన బటన్ ఎప్పుడు నొక్కుతారని చెప్పి మేము యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మరి బటన్ ఉందా లేదా మా ఉద్యోగులకు అని చెప్పి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా సిపిఎస్ రద్దన్నాం. సిపిఎస్ ను పోయి అంతకన్నా దారుణాతిదారుణమైన సిపిఎస్ ను తీసుకురావడం జరిగింది. మరి రిటైర్డ్ అయిన తర్వాత మీరు మాకు వచ్చే డబ్బులతో మీకు పెన్షన్ ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చే పెన్షన్ అవసరం లేదు మాకు. మరి మా డబ్బులు మాకు ఇస్తే మేమే దాంతో బతుకుంటాం, లేదంటే మీ చేత కాకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇది మీరు పాదయాత్రలో ఇచ్చిన మరి వర్డే ఇది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ మరి అధికార పక్ష నాయకుడు కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుంటే మరి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పిలుపునిచ్చిన మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారు తెలియచేయండి. మరి మీరు అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారు, మరి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రము ఎటువంటి మరి బకాయిలు చెల్లించడంలో కానీ మరి పిఆర్సీలు ఇవ్వడంలో కానీ మరి అడక్కనే పిఆర్సీ వేసినాం. మేము అసలు అడగలేదు పిఆర్సీ కమిటీ. మరి ఇచ్చే కమిటీనైనా ఇదంటే మాకైతే మీ పిఆర్సీ కమిటీ వద్దు, మాకు మరి 40% ఐఆర్ ప్రకటించాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా మొండి వైఖరి విడనాడే ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఈ శిబిరంలో ఈ శిబిరానికి మన జిల్లా కార్యదర్శి తాహిర్ వల్లిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్లు కానీ మినీ వర్కర్లు కానీ 17 రోజులుగా సమ్మె చేసి రోడ్డున పడి మా పరిస్థితులను వెల్లగొస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. 4 సార్లు చర్చలు పిలిచినారు కానీ ఇంతవరకు ఆ చర్చలు ప్రతిఫలించలేదు. దయచేసి ఈ జగన్ గారి ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ కనీస వేతనాలు 26,000, అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము ఈ సమ్మెని ఉధృతం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రభుత్వం చెల్లించకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అంటే అది జగనన్న అర్థం చేసుకోవాలి. ఆయన ఆకాశం పైన ఉన్నాడు, మేము కోల్పోయినాము. ఆయనకు చెప్పే అంత స్థాయిలో మేము లేము. మా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన మనకు చాలా గుర్తించి మనం అర్థం చేసుకొని మా పరిస్థితి చూసి మన జీతాలు పెంచాలని జరుగుతున్నాము. మేము న్యాయమైన డిమాండ్ అయినామని మేము న్యాయబద్ధమైన
కోరికలు అడుగుతున్నాం, విపరీతమైనవి ఇవంటే మా కోరికలు మేము అడగడం లేదు. ఆయన చెప్పిన అన్ని ప్రకారమే మేము అడుగుతున్నాము. దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అందరూ రోడ్డు పాలైనారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాము. సుప్రీంకోర్టు ప్రకారం గ్యారెంటీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఆయన కడుపు నొప్పే ఖాళీ బంధిస్తున్నారు మంత్రులు. మాకు కడుపు ఖాళీ రోడ్డుపైకి వచ్చినా కానీ జీతాలు పెంచకుండా మేమేమో డిమాండ్ నెరవేర్చినామని చెప్తున్నా కానీ అవి మాకు ఏమాత్రం అవి మాకు ఉపయోగపడే ప్రకటించేట్టుగా లేవు. మాకు ముందు కాలము జీతం పెంచమని అడుగుతున్నాము. ఈ డిమాండ్ మాత్రం అన్నవాళ్ళు తీసుకోవాలని మిమ్మల్ని మీడియా వాళ్ళు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే చర్చలు ఉన్నాయి, చర్చలు సానుకూలంగా రావాలి. కార్మికులు సమాన పనికి సమాన వేతనం, కార్మికులందరినీ కార్మికులు సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కార్మికులు సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కార్మికుల ఐక్యత, కార్మికుల పట్ల రాష్ట్ర వైఖరి. మున్సిపల్ కార్మికులు చేపట్టిన 3 రోజులు అయితేనా ఇంతవరకు గవర్నమెంట్ స్పందించడం లేదు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా 4.5 సంవత్సరం అయితేనా కూడా ఇంతవరకు మాకు కనీస వేతనం కూడా ఇవ్వటం లేదు ఈ గవర్నమెంట్. ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత నేను చేస్తా, నేను ఇస్తా, నా మాట నిలబెట్టుకుంటాను అన్న జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ బదులుకి పారిశుద్ధ కార్మికుల్ని పట్టించుకోవటం లేదు. తక్షణమే పారిశుద్ధ కార్మికులకు సమాన పనికి సమాన వేతనము పర్మనెంట్ చేయాలా అని జగన్మోహన్ రెడ్డి సార్ని కోరుతూ తన మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. గత 3 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీరందరికీ 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని అనేక దఫాలుగా పోరాటాలు కూడా చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పారిశుద్ధం మొత్తం అంతా నిలబడిపోయి దుర్గంధం ఎదుర్కొంటే ప్రభుత్వం ఎన్నికలకు దిగొచ్చి ఈరోజు మీకు చర్చలు పిలిచినారు. ప్రభుత్వంకి చెప్పదలుచుకునేవి ఏమంటే సానుకూలంగా మా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించాలా, లేని పక్షంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా క్రాప్ లేబర్లకు 18,500 రూపాయలు ఇవ్వాలా. వీరందరికీ కూడా కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలని కానీ మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కాకుండా గతంలో నుంచి చెప్పినారు, ఏదైతే కోవిడ్ కాలంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇస్తారు, అవన్నీ కూడా పక్కన పెట్టినారు. కాబట్టి అవన్నీ కూడా వెంటనే పరిష్కారం కావాలా. అదే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు చేసే పోరాటానికి సిఐటిగా ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. మొత్తం కమిటీనే మొత్తం ఒక ఏరియాలో ఒక డివైడ్ చేసుకుని అందరూ మసీదు ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అంతా అరేంజ్ అయిపోయింది. వస్తే వాళ్ళే గ్యాప్ పెట్టుకుంటారు. సార్ బిల్లు బాగా జల్దీ అనిపిస్తుంది, డబ్బులు బాగుంటాయి. తెలుగు में ट्रांसलेशन करना है. उर्दू बोले तो తెలుగు మీరు రారేం పెద్ద మనుషులు వర్క్ చేశారు. करीम मोहतरम बुज़ुर्गों दोस्तों, अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है, हमारे बस्ती में जो इज्तिमा तय हुआ है घानीपेट के अंदर,
जनवरी 2-3 तारीख को जो इज्तिमा तय हुआ है, तो 90% का जो काम है पूरा हो चुका है। पंडाल वालों का काम जो कदरी के जिम्मेदार अब आपको दी गई थी धर्मावरम वाले, तो अल्हम्दुलिल्लाह पंडाल का 90% काम हो गया है। कल से वो ऊपर के फर्श बनने वाले आएंगे और उसके बाद होटल वाले जो कुच्चर वाले हैं और दूसरा कदरी औलिया अल्लाह वाले भी मरकज़ वाले हैं, उनका भी काम हो चुका है। अल्लाह माड़े वाले जो बाथरूम लेटरिन का जो इंतज़ामात हैं अल्हम्दुलिल्लाह 90% काम उनका भी ख़त्म हो चुका है। और दूसरा जो काम है इलेक्ट्रिक वाले, वो कल 30 तारीख को आकर 2 दिन में उनका काम ख़त्म करेंगे। तो हाउसों का जो काम है कदरी मदीना मस्जिद वाले आए हैं, वो भी अल्हम्दुलिल्लाह 90% काम उनका हो चुका है। तो पूरा जो काम है 1 तारीख के अंदर पूरा काम ख़त्म कर देंगे। इसलिए बराए मेहरबानी सब साथी जो है इज्तिमा को 1 तारीख के पहले ही इज्तिमा में पहुँच जाए इंशाअल्लाह। 2 तारीख को पूरा इज्तिमा में अमाल शुरू हो जाएंगे। और जो हज़रत अल्लाह के रास्ते में निकलने वाले हैं, जो इरादा करे हैं, अज़ाइम करे हैं, चिल्ले में निकलने वाले हों, 4 महीने में निकलने वाले हों, तमाम साथी जो हैं अपने बस्ती वालों के साथ लेकर 1 तारीख के असर के बाद बस्ती खानीपेट में पहुँच जाएँ, इज्तिमा की जगह में पहुँच जाएँ। और अल्हम्दुलिल्लाह इज्तिमा का जितना भी काम है हमारे बस्ती वाले पूरे नौजवान और नौजवान की पूरी कमेटी वाले अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से दिलो जान से इन्होंने हमारी मदद की है। और इसी तरीके से अल्हम्दुलिल्लाह पूरे नौजवान अब भी हमेशा हमारे साथ हैं, वो हमेशा हमारे हर काम में हाथ बढ़ा रहे हैं। सब साथी दुआ करें अल्लाह तबारक व तआला इन नौजवानों को, इन हमारे बस्ती वालों को अल्लाह तबारक व तआला हमेशा के लिए दीन पर कायम रखें और दीन पर अल्लाह तबारक व तआला इनको ज़िंदगी गुजारने की तौफीक अता फरमाएं। और इसी तरीके से किसी खरिये में, किसी बस्ती में अगर इज्तिमा में किसी को निकाह जनवरी 2-3 తేదీలలో హిందూపురం, ధర్మవరం, కదిరి జిల్లాల ఇజ్తిమా గాండ్లపెంట కదిరి రాయచోటి మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ పక్కన దాదాపు 30 ఎకరాలలో ఇజ్తిమా ఏర్పాట్లు దాదాపుగా 90% పూర్తి కావడం వచ్చింది। ఈ ఇజ్తిమాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే ముస్లింల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। హోటళ్ళు అయితే కదిరి మరియు ధర్మవరంలో హోటల్ పెడుతున్నారు। అదేవిధంగా 1991 10వ తరగతి బ్యాచ్ దోస్తానా చాయ్ సెంటర్ అని టీ, బిస్కెట్, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా యూత్ వాళ్ళు ఫ్రూట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది। ఇవన్నీ అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతాయి। అదేవిధంగా ఈ ఇజ్తిమా మెయిన్ రోడ్లో ఉండడంతో దాదాపు స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి 200 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు వాళ్ళే ఒక టీంగా ఏర్పాటు చేసుకున్నారు। వీళ్ళకి ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలా అని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ ముస్లింల మహానా ఇజ్తిమాలో ముస్లింల ఉర్దూ భాషతో పాటు తెలుగు తర్జుమా పెండాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి అందరూ ఈ ఇజ్తిమాలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము। ఈరోజు ఇక్కడ గాండ్లపెంటలో జరగబోయే ఇజ్తిమా 2-3 తేదీల్లో ఇక్కడ జరగబోయే పనులు, పెండాలు అయితే కానీ, లైటింగ్ అయితే కానీ, పైప్ లైన్ అయితే కానీ, ఇక్కడ మన యువకులు యూత్ జమాత్ పిల్లలంతా ఇక్కడ కష్టపడి 1 నెల నుంచి పని చేస్తున్నారు। దాదాపు రేపటికి పూర్తి అవుతుంది। 2 రోజుల్లో 2వ తేదీ 1వ తేదీ అంతా ఇక్కడ సమావేశం అవుతారు మా గాండ్లపెంట జమాత్ వాళ్ళు అందరూ। ఇక్కడ ఇంకా ఏం అవసరమైతే ఏమున్నాయో అవన్నీ మనం ఇక్కడ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము। ఇంకా పెద్ద మౌలానాలు వస్తారు, పెద్ద హజరత్లు వస్తారు, వాళ్ళు కూడా ఈ బయాన్ అనేది చెప్పి అందరికీ సహకరించి మనం వచ్చే వాళ్ళకి అందరికీ మా యూత్ పిల్లలందరూ సహకరించి వాళ్ళకు ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాం। ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.